నేనే ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది, అందులో చాలా యాంటోగోనిస్ట్ రోల్ చేశారు. సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు, ఆ క్యారెక్టర్లో చాలా భయంకరంగా యాక్ట్ చేశారనమాట, అంటే ఆ క్యారెక్టర్కి సరిపడా. సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో, ఓన్లీ ప్రొటగోనిస్ట్ రోల్స్ అయినా? అదే ఆ ఫ్యామిలీ డ్రామా తర్వాత హిట్ 2 కూడా చేశాను కదా, సో కొంచెం గ్యాప్ ఇద్దాం, 2 సినిమాలు వచ్చేసినాయి కదా. సో అంటే ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఈ లైనప్లో అయితే అలాంటి స్టోరీ లేదు, వేరే వేరే స్టోరీసే ఉన్నాయి, ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, బట్ ఒక 2 years తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అట్లాంటివి ట్రై చేద్దాం అని నాకు కూడా ఉంది. ఆల్ ద బెస్ట్. అండ్ సో సన్ కంగ్రాట్స్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందుబాటులో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యాక్టింగ్ గురించి అయితే చిరంజీవి గారు కదా, అండ్ అప్పటి నుండి చూసుకుంటే ప్రతి మూవీ కూడా మంచి సక్సెస్ రేట్తోనే ముందుకెళ్తున్నారు. సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారో మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా? ఫ్రాంక్గా నిజంగా ఏమి ఆలోచించను నేను, అంటే మంచి కదా ఇది బాగుంది కదా అని మనకి ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే. సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు. అంటే కొంతమంది చూసుకుంటే 1-2 హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుంది అని చాలా మంది విన్నా, బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పటి వరకు అలా ఉన్నారు. ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారన్న మీరు? అంటే ఏమంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతా ఏం సినిమాలు ఉన్నాయి, ఏం చేద్దాం, అదే ఉంటుంది మన పనే అది కదా, ఇంకా అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోదాం అని చూస్తుంటా. సో అంతే, ట్రావెలింగ్ వర్క్ ఈ 2 బాగా ఇష్టం, ఆ 2 ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఇద్దరు అమ్మాయిల మధ్యన చాలా క్యూట్ గా ఉన్నారు, ఫ్రేమ్ కూడా సూపర్ గా ఉంది. క్యూట్ గా వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు? అదే మరి నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫెంటాస్టిక్ గా చేశారు. ఈ డిఫికల్ట్ ఇద్దరులో ఒకలే ఎవరంటే చెప్తారు? ఇద్దరు బాగా చేశారు కదా. లేదు, తన పోర్షన్ అప్పుడు తను, తన పోర్షన్ అప్పుడు తను బాగా చేశారు. హలో సుహాస్ గారు, హాయ్. హాయ్. ఇప్పుడే అన్నారు కదా, అంటే ఆర్టిస్ట్గా ఒక హీరోగా కాకుండా ఏ సినిమాలో ఎట్లాంటి రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని. కానీ ఇట్లా హిట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు, వస్తాడు హిట్ కొడతాడు మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాడు అనేది కామన్ అయిపోయింది, ఆడియన్స్కే కాదు అందరికీ కామన్ అయిపోయింది. సో ఇట్లాంటి టైంలో మీరు సైడ్ క్యారెక్టర్ అంటే ఒక ఆర్టిస్ట్గా, అంటే మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉందో తెలుసు, ఇట్లాంటి టైంలో కూడా మీరు సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటున్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్లో? అంతే, అంటే అయితే విలన్గా చేయాలి, లేదు అంటే సినిమాని డ్రైవ్ చేసి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉండాలి, అంతే ఇంపార్టెన్స్ ఉండేది. అలా అయితేనే చేస్తాను, లేకపోతే చేయను. Payal. Hi Payal. Hi. So good to see you.